రాధాకృష్ణ గారు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఇది అనంతపురంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీరు మీడియా సాక్షిగా ఇతర నిక్కచ్చిగా ప్రజలకు నిజాలను చేరవేసే ఛానళ్ళకన్నిటికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరే చూడండి, ఈరోజు ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ రకంగా మహిళల పైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లల పైన ఈ రోజు మీరు జర్నలిజానికి ఒక కొత్త మలుపు అని పేరు పెట్టారు. ఆ కొత్త మలుపు ఏందిరా అంటే చెల్లెలను పిల్లముగా అనుకోవడం కొత్త మలుపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారే, జర్నలిజానికి కలంకం తెచ్చే విధంగా ఈ రోజు మీ మాటలు ఉన్నాయే, ఇదేనా మీ సీనియారిటీ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. రాధాకృష్ణ గారు, మీరు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సినటువంటి పత్రికల్లో ఇలాంటి గుబుత్సాకరమైనటువంటి భాషను మహిళల పట్ల మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మీరు మాట్లాడినటువంటి మాట మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరినైతే అక్కడ భార్యగా అనుకోమన్నారో వాళ్ళైనా అవి నమ్మశక్యంగా లేదా మిమ్మల్ని నమ్మే రకంగా మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా ఆలోచించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజు 3 అంచెల భద్రత తెలియజేసినందుకు, ఈ 3 అంచెల భద్రత పోలీసులు ఇచ్చినందుకు పోలీసు వారు కూడా వీటిని గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా జరిగితే మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ఈ రోజు అన్యాయానికి 3 అంచెల భద్రత కల్పించింది కూడా పోలీసులే. మీరు చూడండి, ఈ రోజు 3 అంచెల భద్రత కల్పించి ఈ రోజు మమ్మల్ని పోనీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తా ఉంటే మరి పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మనం మహిళలను మీరు గౌరవించాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు భద్రత కల్పిస్తా ఉన్నారు. మీరు వాళ్ళకు తొత్తులుగా మరి మహిళలను కించపరిచేదానికి మరింత ఊతం ఇచ్చేటట్లు మీ వ్యవహారం ఉందని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుకుంటా ఉన్నాం.